ఎవరికి ఫోన్ మనకి దొరికినాయి, లాస్ అయిన ఫోన్ దొరికినాయి, వాళ్ళకి చాలా చాలా కంగ్రాచులేషన్స్. మీ అందరికీ ఈరోజు మనం అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. పేట విలేజ్లో నా ఫోన్ పోయిందండి. నేను రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత దాంట్లో మా రిలేటివ్ ఉంటాడు, తనే కంప్లైంట్ చేసిండు. నా అదృష్టం కొద్దీ జస్ట్ 23 రోజుల తర్వాత నా ఫోన్ రికవరీ అయిందండి. దీనికి శాఖ వారికి నా ధన్యవాదాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి చాలా ఫోన్ రికవర్ అయినాయి. అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. కోసం వాడతాం, ఇట్లా కూడా జరిగింది. సో దీని గురించి కూడా ఇది సిఆర్ పోర్టల్ మనం చాలా మనకి ఉపయోగపడుతుంది. కానీ మా ఫోన్ పోవడంతో చాలా బాధపడ్డాను. మా అమ్మాయి ఇన్ఫాంట్ అధికారిగా సీఎం రేవంత్ రెడ్డి గారితో నేను తీసుకున్నటువంటి ఫోటోలు మరియు గత సంవత్సరం జనవరి మా కలెక్టర్ గారితో తీసుకున్నటువంటి అమూల్యమైనటువంటి ఇంపైనటువంటి ఫోటోలు ఒక పెళ్లి ఫంక్షన్ హాల్ అటెండ్ అవుతున్నప్పుడు ఆ ఫంక్షన్ హాల్లో ఫోన్ పోవడం జరిగింది. ఆ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆపేసి అనౌన్స్ చేయడం జరిగింది. 2000 రూపాయలు ఇస్తాం, ఫోన్ ఇవ్వండి, విలువైన ఫోటోలు నేను చెప్పడం జరిగింది. అయినా కానీ ఫోన్ రెస్పాన్స్ కాలేదు. అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఫోన్ మన మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్ చేయడం జరిగింది. ఫోన్ క్లోజింగ్ అని చెప్పి వదులుతున్నటువంటి సమయంలో కూడా నిన్న సాయంత్రం ఎస్పీ వారి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో నాలో ఒక కొత్త విధమైనటువంటి ఆలోచన, ఆనందానికి అవధులు లేకుండా అయిపోయింది. మరి మా ఫోటో వినాలేదో తెలియదు, కానీ మా ఫోన్ దొరకడానికి సహకరించినటువంటి మలేషియన్ ఎవరెవరన్నా వాళ్ళందరికీ మా ప్రత్యేకంగా మా ఫోన్ దొరికినటువంటి అందరి తరఫున అందరి తరఫున ఎస్పీ గారికి అందరికీ కాల్ చేసి ఫోన్ ఉందమ్మా ఇక్కడే వచ్చి తీసుకెళ్ళాలని మార్నింగ్ అని చెప్పారు. బస్ స్టాండ్లో ఫోన్ ఉంది, జాబ్ అనేది వచ్చేసింది. బస్ ఎక్కి చేసుకున్న తర్వాత ఫోన్ లేదు జాబ్లో. ఇలా చాలా టెన్షన్ ఉంది. తర్వాత నేను బస్ స్టాండ్లో అనుకోవాలి పోలీసులో కంప్లైంట్ చేయాలి, ఇక్కడ చూడడానికి వీళ్ళు వాళ్ళు సీసీ కెమెరా చెప్పారు. అక్కడ కంప్లైంట్ చేసిన తర్వాత నా ఫోన్ 1 year పైన ఉంది. ఈ 1 year తర్వాత కూడా ఫోన్ దొరుకుతుందో లేదో అనుకున్నాను, దొరికింది. ఫోన్ దొరకడానికి చాలా సంతోషం అనిపించింది. నేను నా ఫోన్ విషయంలో దొరికినందుకు ఈ పోలీస్ శాఖ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్.